నాగ్దర్ మండల్ నిజాంపేట్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఈ పాపకు ఫిట్స్ వచ్చిందని చెప్పేసి 12 గంటలకు నేను ఎమ్మెల్యే ప్రోగ్రాంలో వెళ్ళిపోయాను నిజాంపేట. ఫోన్ చేస్తే అర్జెంట్ వచ్చేసరికి నేను వాడు అంబులెన్స్ ఫోన్ చేస్తే అందుబాటులో లేవు, అందోళ్ళు ఉన్నది ఆడు ఉన్నది అని చెప్తే అందోళ్ళకి వస్తుంది ఆగుతారా లేదా అని వాళ్ళు అన్నారు. ఉల్టా ప్రశ్నిస్తే ఎట్లా ఏం చేస్తామండి మరి నారాయణ కిరణ్ దగ్గర తీసుకుపోవాలి కదా అని చెప్పేసి అంటే అంబులెన్స్ అయితే లేవు అని చెప్పి రెస్పాన్స్ ఇవ్వలేదు సంగారెడ్డి వాళ్ళు, ఎక్కడో తెలియదు నాకు. ఆ తర్వాత ఇడికి తెచ్చిన నా కార్లో తీసుకొచ్చిన ఫస్ట్ ట్రీట్మెంట్ కోసం బతుకేమో ఆశ. ఇడికి తెచ్చిన తర్వాత వీళ్ళు చూసి సీరియస్ ఉన్నది క్రిటికల్ తీసుకుపోవాలని చెప్పారు. తీసుకుపోవాలంటే అంబులెన్స్ కావాలి కదా అని చెప్పేసి మా ఎమ్మెల్యే ఫోన్ చేసి మా ఎమ్మెల్యే లిఫ్ట్ చేయాలి. మా శేఖర్ పటేల్ చేస్తే ఇప్పుడే పంపిస్తండి, మీకు అరేంజ్మెంట్ చేస్తే నేను ఏదైనా చేస్తా అని ఆయన అన్నాడు. అట్లా కూడా అందువట్లేదు. ఈ అంబులెన్స్ సిరిగాప్రభ అయినా మాకు కనెక్ట్ అయ్యిండు, అయినా రెస్పాన్స్ లేదు. ఎట్లా వస్తారండి, ఏమో హెలికాప్టర్ దానికి వస్తున్నాం కదా, మేము పని మీదనే పోయినాం కదా అని ఉల్టా ర్యాష్గా మాట్లాడుకుంటూ ఆయన. ఇటువంటి అంబులెన్స్ ఉంటే ఇంకా 10 మంది ప్రాణాలు తింటాడు. ఈ డ్రైవర్ మాత్రం ఈ అంబులెన్స్ పనికిరాడు. నేను చెప్పేది, నేను ఒక ప్రజాప్రతినిధిని, ఎక్స్-ఎంపీటీసీని, చాలా ఘోరంగా మాట్లాడాడు. ఇలా రికార్డు కూడా ఉంది నా దగ్గర మాట్లాడిన మాటలు. వెళ్ళేస్తామా, ఇడికి లిఫ్ట్ కొడతామా అంటే సీరియస్ ఉందండి, లిఫ్ట్ లేదు, మేము ఎట్లా పోవాలన్నా మేము వెళ్ళిపోలేము, లీడపర్ పోవాలంటే మాటల హాఫ్ అన్ అవర్ కూడా బతకలేదు అది. ఈ ప్రాణం పోవడానికి కారణం మాత్రం అంబులెన్స్ అని చెప్పేసి నేను చెప్పుకుంటున్నాను. ఇదే సిరిగాపూర్ అంబులెన్స్ అని నాకు వాట్సాప్ లో పేరు వచ్చింది. గవర్నమెంట్ అంబులెన్స్ 108 ఫోన్ చేస్తే ఇన్ని కథలు పడ్డాయి. లాస్ట్ సిరిగాపూర్ మా కనెక్ట్ అయ్యింది. నేను పిట్లాంలో ఉన్నా, నేను డీజిల్ పోసుకుంటున్నా, వస్తున్నా అని చెప్పేసి డెత్ అయినాక వచ్చిండు. ఆయన మాట కూడా రెస్పాన్స్ లేదు ఫోన్లో, ఆయన ఎటేటో మాట్లాడుతున్నాడు. ఇటువంటి అంబులెన్స్ ఉంటే మాత్రం ఇంకా ప్రజల ప్రాణాలు చాలా పోతుంది. రెస్పాన్స్ అనేది చాలా మంచిగా ఉండాలి, డ్రైవర్లు మంచి రెస్పాన్స్ ఇవ్వాలి. మీరు గరీబ్ బతకాలనుకుంటే వాళ్ళు మంచి పని చేస్తేనే బతుకుతారు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!